టీ20 ప్రపంచ కప్ ప్రారంభమైన తర్వాత 4 రోజులకు ఇండియా తన తొలి మ్యాచ్ను ఆడనుంది. ఈరోజు అంటే జూన్ 5న ఐర్లాండ్ తోటి ఇండియా తలపడనుంది. టోర్నీకి ముందు జరిగినటువంటి ఏకైక వార్మప్ మ్యాచ్లో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది ఇండియా. ఈ వార్మప్ మ్యాచ్ ఆధారంగా ఇండియా తుది జట్టు ఎంపికపై యాజమాన్యం దాదాపుగా ఓ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తుంది. బంగ్లాదేశ్తో జరిగినటువంటి మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన సంజు శాంసన్ మినహా మిగతా ప్లేయర్లంతా బాగానే రాణించారు. విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్లో ఆడలేదు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ తుది జట్టు ఎంపికపై ఓ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ టోర్నీలో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఓపెనర్గా బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. వార్మప్ మ్యాచ్లో జైస్వాల్ను బెంచ్పై కూర్చోబెట్టడం దానికి సంకేతమనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. వార్మప్ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చినటువంటి అవకాశాన్ని సంజు శాంసన్ వినియోగించుకోలేకపోయాడు. మరోవైపు ఐపీఎల్ 2024లో ఓపెనర్గా వచ్చినటువంటి విరాట్ కోహ్లీ పరుగుల వరద పారించాడు. దీంతో రోహిత్తో కలిసి కోహ్లీనే ఇన్నింగ్స్ను ఆరంభించనున్నట్టు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదం జరిగిన 17 నెలల తర్వాత టీమిండియా శిబిరంలో చేరిన రిషబ్ పంత్ వార్మప్ మ్యాచ్లో అదరగొట్టాడు. 4 సిక్స్లు 4 ఫోర్లతోటి మునుపటి తరహాలో రెచ్చిపోయాడు. వికెట్ కీపర్గా కూడా సత్తా చాటాడు. దీంతో సంజు శాంసన్ను కాకుండా రిషబ్ పంత్ని తుది జట్టులో ఆడించాలని యాజమాన్యం భావిస్తుందని సమాచారం. స్పెషలిస్ట్ బ్యాటర్ అవసరం ఉందనుకుంటే తప్ప సంజుకు అవకాశం దక్కపోవచ్చని తెలుస్తుంది. ఇక పంత్ను వన్డౌన్లో పంపి టీ20 నెంబర్ 1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ను 4వ స్థానంలో ఆడించే అవకాశాన్ని టీం మేనేజ్మెంట్ పరిశీలిస్తుందని సమాచారం. ఆల్రౌండర్ల కోటాలో శివన్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేళ్లకు జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. వీరితోటి అటు బ్యాటింగు ఇటు బౌలింగ్ డెప్త్ కూడా పెరుగుతుందని టీమిండియా ఆలోచన. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్, పేసర్లలో జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్లకు చోటు దక్కడం ఖాయం. ఇక ఈరోజు ఐర్లాండ్ తోటి మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఐర్లాండ్ తోటి జరగబోయేటువంటి మ్యాచ్కు టీమిండియా తుది జట్టు అంచనా ఈ విధంగా ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఓపెనర్గా విరాట్ కోహ్లీ, వన్డౌన్లో రిషబ్ పంత్, 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత శివన్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ వీరు తుది 11 మంది జట్టులో ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇక భారత మాజీ ప్లేయర్, దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఐర్లాండ్ తోటి జరిగేటటువంటి మ్యాచ్ కోసము తుది జట్టు ఎలా ఉండాలో ప్రకటించాడు. ఇందులో 2 ప్లేయర్ల ఎంపిక అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. జట్టులో ఆల్రౌండర్లను ఎక్కువగా ఎంపిక చేసినటువంటి సునీల్ గవాస్కర్ కేవలం 3 స్పెషలిస్ట్ బౌలర్లను మాత్రమే తీసుకున్నాడు. తాను ఎంపిక చేసినటువంటి జట్టులో యశస్వి జైస్వాల్తో పాటు మహమ్మద్ సిరాజ్ను ఎంపిక చేశాడు. హర్షదీప్ సింగ్, యజ్వేంద్ర చహాల్ను అసలు పరిగణలోకే తీసుకోలేదు. ఓపెనర్గా రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని గవాస్కర్ జట్టులో తీసుకున్నాడు. వన్డౌన్ బ్యాటర్గా యశస్వి జైస్వాల్, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ను తీసుకున్నాడు. వికెట్ కీపర్గా రిషబ్ పంత్కు చోటు కల్పించాడు సునీల్ గవాస్కర్. ఇక ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివన్ దూబేలను ఎంపిక చేశాడు. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్, పేసర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్లకు చోటు కల్పించాడు. ఐర్లాండ్తో జరగబోయేటువంటి మ్యాచ్ కోసం సునీల్ గవాస్కర్ ఎంపిక చేసినటువంటి భారత జట్టు ఈ విధంగా ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, వికెట్ కీపర్గా రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివన్ దూబే, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్. మరి ఐర్లాండ్తో జరగబోయేటటువంటి ఈ మ్యాచ్లో భారత తుది జట్టు ఎలా ఉండాలో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.